ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, ప్రెస్ ఫోటోగ్రాఫర్లకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు రామజన్మభూమి తీర్థక్షేత్ర దానికి సంబంధించినటువంటి విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి జరిగి బాలరాముడు కొలువు తీరుతున్నటువంటి శుభ సందర్భంలో మన పాలమూరు పట్టణంలో, జిల్లా మొత్తంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము, ధార్మికతను చాటడానికంటని చెప్పి అయోధ్య నుండి, అలాగే విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం నుండి వచ్చినటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే దాని మీద ఈరోజు పత్రికా ముఖంగా సమాజానికి తెలియజేయాలనేటటువంటి విషయంపై ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి ఒకసారి వేదిక మీద ఉన్న పెద్దలను పరిచయం చేస్తాను. ఇక్కడ నాకు కుడివైపున మొదటిగా ఉన్నటువంటి వారు వీరు విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి శ్రీ అద్ద నరేంద్ర గారు. వారి పక్కన ఉన్నటువంటి వారు శ్రీ వసంత వెంకటేష్ గారు, మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా సంఘచాలక్, అంటే వారిని మనం అధ్యక్షులని అంటాము. అట్లాగే ఈ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దానికి జిల్లా సంయోజకులుగా వారు ఉంటున్నారు. వారి పక్కనున్నవారు మద్ది యాదిరెడ్డి గారు, మన శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రానికి ఈ నగరానికి సంయోజకులు. అట్లాగే గుద్దటి చంద్రయ్య గారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు. అట్లాగే వారి పక్కన ఉన్నటువంటి వారు సరోజక్క గారు రామజన్మభూమి తీర్థక్షేత్ర సహ సంయోజకులు. లక్ష్మారెడ్డి గారు ఈ నగరానికి సహ సంయోజకులు. అలాగే వేదిక పెద్దలు ముకుందరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, చెరువన్న గారు, అక్కడ మాతాజీలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి స్వరూపాన్ని ముందుగా జిల్లా సంయోజకులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకటేష్ గారు విషయాలను మన ముందు ప్రస్తావిస్తారు. క్షేత్ర దానికి సంబంధించి నగరానికి ఒక సంచాలన సమితి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పెద్దలు ఇంతకుముందే చెప్పారు, మద్ది యాదిరెడ్డి గారు ఈ పాలమూరు నగరానికి సంయోజకులుగా ఉంటారు, అంటే అధ్యక్షులుగా ఉంటారు. వారికి తోడుగా మిగతా సభ్యులందరినీ కూడా పేరు చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి పరిచయం చేసుకోవాలి. గౌరవనీయులు శ్రీ రఘురామ్ రెడ్డి గారు సహ సంయోజకు, అలాగే రెప్ప విఘ్నేష్ గారు సహ సంయోజకు, రాజనర్సయ్య గారు సభ్యులు, డాక్టర్ భరద్వాజ గారు, లక్ష్మీకాంత్ రాథోడ్ గారు పాలమూరు యూనివర్సిటీ, అలాగే బాగన్న గౌడు, యాదయ్య గుప్తా, కాళ్ళ రామచంద్రయ్య, బాలకృష్ణ, గంట వినోద్ కుమార్, హనుమంత్ గారు, రామ్దాస్ గారు, అనంతరాములు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, శ్రీమతి ఉదయశ్రీ గారు, శ్రీమతి కవిత గారు, శ్రీమతి సులోచన గారు, శ్రీమతి రజని గారు, శ్రీకాంత్ శర్మ గారు, అలాగే శిల్పి హనుమంత్ గారు, రామకృష్ణ శర్మ, దత్తురావు గారు, వీళ్ళందరూ కూడా ఈ పాలమూరు నగరానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటారు. మిగతా కార్యక్రమాలు అధ్యక్షులు యాదిరెడ్డి గారు చెప్తారు. జై శ్రీరామ్. సీతారామాంజనేయ స్వామి దేవాలయం తూర్పు కమన్ దగ్గర ఉంటుంది. అక్కడ నుండి ప్రారంభమవుతుంది. అటు నుంచి రామందిర్ చౌరస్తా, రామందిర్ చౌరస్తా నుంచి ఆకుల చౌరస్తా, అటు నుండి గడియారం చౌరస్తా, గడియారం చౌరస్తా నుండి అశోక్ టాకీస్ చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చౌరస్తా, అటు నుండి ఎల్లమ్మ దేవాలయంకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. అనంతరం బస్తీల వారిగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఆ యొక్క రామపూజిత అక్షంతలను భక్తుల వారికి ఆ రోజు వితరణ చేయడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి భవ్యమైనటువంటి రామ మందిరానికి సంబంధించినటువంటి ఒక చిత్రపటం, దానికి సంబంధించిన కరపత్రాలు కూడా ఇప్పుడు పెద్దలు విడుదల చేస్తారు.